బస్తీ దవాఖానాలు బేష్ అన్నాడు. ఇప్పుడు భగవంత్ మాన్ ద్వారా కాళేశ్వరం సూపర్ అని చెప్తున్నాడు ఇవాళ. అంటే ఇవాళ పిట్ ప్రో అంటే నువ్వు నన్ను పొడుగు, నేను నిన్ను పొగుడుతా. ఈ వ్యవహారం ఇద్దరిది. ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారడకాయ చేసి రాజకీయ లబ్ధి పొందేటువంటి మరొక డ్రామా తప్పితే భగవంత్ మాన్ అసలు వచ్చింది ఎందుకు, చేసేది ఏమిటో తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ మోడల్ అంటూ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేసి జాతీయ రాజకీయాలు నడుపుతా అని చెప్పి ఇవాళ పగటి కళలు కంటూ ఉన్నాడు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినంత మాత్రాన రాష్ట్ర స్థాయి పార్టీ జాతీయ స్థాయికి ఎదగదు. ఎప్పటివరకైతే ప్రజలు, దేశ ప్రజలు మిమ్మల్ని విశ్వసించి నమ్మి ఓట్లేసి పలు రాష్ట్రాల్లో దేశంలో గెలిపిస్తే జాతీయ రాజకీయ పార్టీ అని చెప్పుకునే దానికి ఆస్కారం ఉంటుంది. కానీ మీకు మీరే చంకలు గుద్దుకొని డబ్బా కొట్టుకొని టీఆర్ఎస్ బీఆర్ఎస్ తెలంగాణ నుంచి భారత రాష్ట్ర రాజకీయాలకు అని చెప్పి చెప్పుకున్నంత మాత్రాన మరి ఒరిగేదేమీ లేదు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులు ఇవన్నీ ఆ రంగురంగుల సినిమాలు చూసిన తర్వాత కేసీఆర్ గారే నదులకు నడక నేర్పాడట. మరి నదులకు నడక నేర్పాడా, లిక్కర్కు నడక నేర్పారా? హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు లిక్కరు ఏర్లై పారుతున్న దానికి ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. లిక్కర్ కుంభకోణంలో పంజాబ్, తెలంగాణ ఈరోజు ఏ రకంగా ఇద్దరు కలిసి దేశమంతా కూడా లిక్కర్ను వ్యాపించేదానికి ఏ పాలసీని అయితే మీరు ఇవాళ అడాప్ట్ చేసి ఊరికి, పల్లెకు, వాడకు బెల్ట్ షాపుల ద్వారా 6,000 కోట్ల ఆదాయం ఉన్నటువంటి మద్యం మీద తెలంగాణ రాష్ట్రంలో 40,000 కోట్లు. ఢిల్లీలో ఏ పాప పెరిగినటువంటి రాజధాని ప్రజలు మద్యానికి సుదూరంగా ఉన్నటువంటి కాలనీలు, మొహల్లాలు ఎక్కడ చూసినా ఇవాళ ఢిల్లీలో లిక్కర్ ఏర్లై పారుతున్నది. మొహల్లకు దవాఖాన సంఘ దేవుడేరు కానీ అసలు మందులేమి కానీ ఈ మందు మాత్రం ఏర్లై పారుతూ ఉన్నది. అందుకనే ఇరిగేషన్ పాలసీ దేశానికి దేవుడెరుగు, కానీ లిక్కర్ పాలసీ మాత్రం దేశమంతా కూడా రుద్దడానికి ఇద్దరు ఏకమైనట్టుగా ఈరోజు స్పష్టమవుతోంది. పైపెచ్చి ఇవాళ సిద్దిపేట కొండ పోచమ్మ సాగరు, మల్లన సాగరు, బస్వాపురం ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణ పేరు మీద ఎవరైతే భూ నిర్వాసితులుగా మారినారో కేసీఆర్ గారు ఆ నిర్వాసిత ప్రాంతాల ప్రజల దగ్గర కూడా వెళ్ళి పంజాబ్ ముఖ్యమంత్రి గారిని చూపించినట్లయితే వాళ్ళ గాథలు, వ్యతలు అవన్నీ కూడా బహిర్గతమయ్యాయి. వాళ్లకు భూములు కోల్పోయినటువంటి రైతులు అనాదిగా వస్తున్న ఆస్తులని కోల్పోయి ఇవాళ బిక్కు అంటూ దిక్కుతోచని పరిస్థితుల్లో పూట గడవడమే కష్టంగా మారినటువంటి పరిస్థితుల్లో ధర్నాలు, దీక్షలు, ఆందోళనలు చేపడతా ఉంటే దానికి ప్రభుత్వ స్పందన లేదు. ఇప్పటి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద నిర్వాసితులైన వాళ్ళు 70% మందికి నష్టపరిహారం చెల్లించలేదు. ఏదో కొంతమందికి నామాత్రం చెల్లించి ఏ రకంగా విలువైనటువంటి పేదల భూములు ప్రాజెక్టుల పేరు మీద లాక్కొని
ఈరోజు అధికార పార్టీ యొక్క నాయకులు వాళ్ళ తాబేదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసుకొని కోట్లు గడిస్తూ ఉంటే మరి ఒక్కసారి కనుక వాళ్ళ బాధలు కూడా పంజాబ్ ముఖ్యమంత్రి మోహన్ గారికి చూపించినట్లయితే బాగుంటుంది. ప్రాజెక్టుల పేరు మీద నష్టపరిహారం సంగతి పక్కన పెడితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటా అన్నారు. మరి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేక నష్టపరిహారం అందక వారు భూ నిర్వాసితుల యొక్క సంగతి మోహన్ గారికి పంజాబ్ ముఖ్యమంత్రి గారికి చూపించినట్లయితే బాగుండేది. రెండోది కొండగట్టు గురించి ఏదైతే వాళ్ళ మళ్ళీ కొత్త డ్రామాకు తెరదేపారో యాదగిరి గుట్టను మేమే అభివృద్ధి చేశామని 1000 కోట్లు నిధులు ఇచ్చామని చెప్తున్నారు మీరు. నేను సూటి కడుతున్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులు దేవుడి పేరు మీద దేవాలయాల అభివృద్ధి కోసము ఇచ్చినటువంటి నిధులు ఎంత? ఈ ప్రభుత్వము ఆ భక్తుల నిధులు ఏ మేరకు ఈ యొక్క దేవాలయాల అభివృద్ధి కోసము లేదా భక్తుల సౌకర్యాల కోసం ఖర్చు పెట్టిందో ఒక్కసారి శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సిన డిమాండ్ చేస్తున్నాం. భక్తులు చెల్లించే సొమ్ములు ప్రభుత్వ ఖజానాకు కాకుండా నేరుగా దేవాలయాలకు లేదా భక్తుల సౌకర్యాలకి ఇచ్చింది ఎంతో మరి చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. పొద్దున్న లేస్తే మన యువరాజు కేంద్రం మరి మాకేమిస్తుంది, మా ప్రజలు ఇంత పన్నులు కట్టారని చెప్పి ఊక దంపుడు ఉపన్యాసం చేసేటువంటి మరి కేటీఆర్ గారు హిందువులు కట్టి ఇవాళ భక్తులు దేవాలయాలకు చెల్లించేటువంటి ఈ యొక్క సొమ్మెంత, ఈ ప్రభుత్వం ఖజానా నిండుతుంది ఎంత, ఆ ప్రభుత్వం ద్వారా ఈ దేవాలయాలకు ఖర్చు పెడుతుంది ఎంత? ఏదో నువ్వు యాదగిరిగుట్టకు ఏదో కొండగట్టు పేరు మీద ఇస్తే మిగతా సొమ్మంత ఎక్కడ పోతున్నది? ఇవాళ హిందువులు భక్తులు ఇవాళ అడుగుతా ఉన్నారు, చెప్పాల్సిన బాధ్యత మీ గురించి. ఈ ప్రభుత్వం పెత్తనం ఏమిటి ఈ దేవాలయాల మీద? భక్తుల సొమ్ము మీద మీ అధికారం ఏమిటి? ఇవాళ మేము తెలుసుకోదలుచుకున్నాం. కాబట్టి నేను సొమ్ము ఒక్కటి సోకకూడదు అంటే రోషం వస్తుంది మన కేటీఆర్ గారికి. మరి సొమ్ము భక్తులది, సోకుల ప్రచారం ఇవాళ కేసీఆర్ గారు నేనే దేవాలయాలు కడుతున్నా, నేనే గుళ్ళు కడుతున్నా అంటే. కాబట్టి అమాయకులు కాదు. మొన్ననే ప్రజలు కరీంనగర్లో హిందువులను అవమానపరిస్తే, హిందూ దేవీ దేవతలను కించపరిస్తే కర్రు కాల్చి వాత పెట్టినారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. అందుకనే ఈరోజు మళ్ళీ కొండగట్టు దేవాలయం అభివృద్ధి పేరు మీద ఏదో ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము మీరు ఇస్తున్నట్టుగా ఏదైతే ప్రచారం చేసుకుంటున్నారో ఇవాళ వాస్తవంగా మరి ఇవాళ హిందువులు భక్తులు నిలదీస్తూ ఉన్నారు. మరి మీ యొక్క సహజ మిత్రులు మతోన్మాద రాజకీయాలు నడిపే మజ్లిస్ పార్టీ ఏ రకంగా ఇవాళ హిందువులను, బతుకమ్మను, హిందూ పండుగలను, దేవీ దేవతలను అవమానపరిచి కించపరిస్తే చట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటే మోసపోవడానికి ఇవాళ అమాయకులు హిందువులు కాదు. చివరికి దైవ సమానమైనటువంటి చిన్నజయ స్వామిని కూడా ఏ రకంగా మీ స్వార్థం కోసం వాడుకున్నటువంటి ఈ చరిత్రను ఈరోజు మరి 2 రాష్ట్రాల ప్రజలు, తెలుగు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి దేవాలయాలను, దేవుళ్లను, స్వాములను కూడా మీ రాజకీయ స్వార్థం కోసం వాళ్ళ పేర్లు వాడుకొని ఏ రకంగా మరి పబ్బం కట్టుకున్నావో, అందుకనే మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అని చెప్పి పూటకొక వేషం వేస్తే, పూటకొక మాట మాట్లాడితే ప్రజలు నమ్మరని, ఎన్ని విన్యాసాలు చేసినా రాబో కాలంలో మీకు పరాభవం తప్పదు, వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని చెప్పి బీజేపీ అధికారులు రావడం కూడా ఖాయం. ఖచ్చితంగా బీజేపీ అధికారులకు వస్తే ఈ రాష్ట్రంలో ఈ యొక్క దేవాలయం మీద ప్రభుత్వం యొక్క పెత్తనాన్ని తొలగించి ఏ రకంగా భక్తుల యొక్క ఆధ్వర్యంలోనే, స్వాముల వారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ దేవాలయాలను నడిపించే దానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.
రోజు భారతీయ జనతా పార్టీలో వివిధ వర్గాలకు చెందిన మరి అనేక మంది ప్రముఖులు భారతీయ జనతా పార్టీలో నిత్యం ఈ యొక్క పార్టీలో చేరడం అనేది నిరంతర ప్రక్రియ. అనేకమైన కార్యక్రమాలతో పాటు అనేక మంది కూడా విద్యావంతులు, డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, అలాగే వేరే పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఈ యొక్క పార్టీలో చేరడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మరి ఎన్ నాగేందర్ బాబు వీరు లోక్ సత్తాలో ప్రముఖ పాత్ర పోషిస్తూ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి సొంత తమ్ముడు. వీరు అనేకమైన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ముఖ్యంగా 100 సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్తో పాటు 2006లో యునైటెడ్ ఫోరం ఫార్ ఆర్టీఐ క్యాంపెయిన్ అనేది ఒక ప్రముఖ పాత్ర మరి పోషించడం ద్వారా ఈరోజు ఆర్టీఐ అనేది కూడా మొత్తం దేశంలో కూడా వీరి సౌజన్యంతో మరి ఆర్టీఐ అనేది కూడా రావడం కూడా జరిగింది. అలాగే 99 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే సుప్రీంకోర్టులో ఉందో అది పబ్లిక్ డొమైన్లో తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో 2014లో కూడా దీనికి మొత్తం రాటిఫై చేయించి 16 అసెంబ్లీలో గోవా, రాజస్థాన్, గుజరాత్ మరియు తెలంగాణ వంటి వాటిలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఈ యొక్క రాష్ట్రంలో తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని చెప్పి, అలాగే శ్రీ బండి సంజయ్ గారి నాయకత్వంలో, మన కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి డాక్టర్ గారి లక్ష్మణ్ గారి నాయకత్వంలో ప్రముఖుల సమక్షంలో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటం మరి వారిని సాదరంగా ఆహ్వానిస్తూ డాక్టర్ లక్ష్మణ్ గారిని వారికి కండువా కప్పి ఆహ్వానించిందిగా కోరుతున్నాం. నాగేందర్ బాబు గారు అలాగే ఈ యొక్క చేరిక సమావేశంలో మాజీ అధ్యక్షులు, మన మాజీ శాసనసభ్యులు శ్రీ చింతల రామచంద్ర రెడ్డి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గౌతమ్ గారు, హైదరాబాద్ జిల్లా సెంట్రల్ జిల్లా అధ్యక్షులు శ్రీ శ్యామ్ సుందర్ గౌడ్ గారు, అట్టూరు సుభాష్ని గారి సమక్షంలో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నందుకు వారిని సాదరంగా ఆహ్వానిస్తూ, వారితో పాటు మరి రమానంద వాలిచెర్ల వీరు చార్టర్డ్ అకౌంటెంట్,